డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డీప్ టెక్నాలజీపై ఈ రోజు సదస్సులో చర్చించామని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకొని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నాద ముందుకు వెళ్తున్నామని వివరించారు. 4PC విధానంలో పాటుగా 4E విధానం కూడా అమలు చేస్తామన్నారు. అభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని, విశాఖ అభివృద్ధి మీద విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తామని, అన్ని విధాల విశాఖ అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖపట్నం మెట్రోకు DPR తయారు చేసి పంపించామని చెప్పారు. రైల్వే జోన్ వస్తుందని, జోన్ భవనాల నిర్మాణ అంశాలు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అందుకని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏం ఉపయోగిస్తే వాళ్ళకి ఈజీగా ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు, అవన్నీ ఉపయోగిస్తారు. ఇవి ఏది చూసినా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పేదవాడికి ఎట్లా ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం ఉంటుంది, పిల్లలకు భవిష్యత్తు ఎట్లుంటుందో ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవాళ్లే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా రావాలి. ఎక్కడున్నా డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు, ఎక్కడున్నా మీరు పనిచేయచ్చు. అలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తాం. ఫిజికల్గా రావాలంటే రావచ్చు, వర్చువల్గా పనిచేయాలంటే చేయొచ్చు. అందరం కలిసి నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మీరందరూ కూడా ఒక గ్లోబల్ లీడర్స్గా తయారు కావడానికి ఏమేమి చేయాలో అన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. దానికి నాందే ఈరోజు ఇక్కడ పెట్టినట్టు డీటెక్ దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. భవిష్యత్తులో మీరే చూస్తారు. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటిలో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అది సాధించే వరకు ముందుకు పోతాం. విశాఖ మెట్రో కూడా ప్రాజెక్ట్ తయారు చేశాం, అప్రూవల్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అన్ని ఇచ్చాం, ఢిల్లీకి పంపిస్తున్నాం, అక్కడ కూడా వర్కౌట్ చేస్తాం. విశాఖపట్నాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విశాఖపట్నం ఒక ప్రత్యేక